నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి జూపల్లితో కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, వారి పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గిరిజన జాతికి సంబంధించినటువంటి స్త్రీ పైన అత్యాచారం, అమానవీయంగా జరిగినటువంటి దాడి, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తలదించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇది. మనం అందరం, సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం కూడా. తెలిసిన వెంటనే ప్రభుత్వ పరంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వెంటనే వారిని హాస్పిటల్లో చేర్పించి నాగర్ కర్నూలులో కావలసిన వైద్యం అందించి ఆ తదుపరి ఇంకా మెరుగైన వైద్య సేవలు అవసరం అని చెప్పి భావించి నిమ్స్కి తరలించి ఇక్కడ అత్యున్నతమైనటువంటి వైద్యాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు. ఉపాధి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చర్యలని తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ 3 ఎకరాలు ఉంటాయి. ఎకరన్నర అమ్మినా, ఎకరన్నర అమ్మితే దానికి ఏడా గొడవ వచ్చింది సార్. ఆయన డబ్బులు వేయలేకపోతే ఇట్లా ఇది అట్లా ఇది ఇవ్వకపోతే ఆయనతో గొడవ పెట్టుకుని దినాలు ఆయన దగ్గర గొడవ పెడితే